1 వీక్ బ్యాక్ సింగపూర్ నుండి మా అబ్బాయి ఫోన్ చేశాడండి. న్యూ ఇయర్‌కి ఏమైనా కొందాం అనుకుంటున్నాను. ఏం కొనమంటారు డాడీ అన్నాడు. నాకేమీ వద్దు అన్నీ ఉన్నాయన్నాను. వాకింగ్ చేస్తున్నారా అన్నాడు. రోడ్లు బాగాలేదు కదా చేయడం లేదన్నాను. సరే అన్నాడు. కానీ ఊరుకున్నాడా? ఇదిగో చూడండి ఇది పట్టుకొని వచ్చేసాడు. హాయ్ అండి, నేను మీ ఐఎన్ఆర్ మిత్ర. మొన్న న్యూ ఇయర్ వీడియోలో నేను చెప్పాను కదా, అన్నిటికంటే ముందు అందరికి కూడా హెల్త్ బాగుండాలని. అది నా నుండే హెల్త్ అవేర్నెస్ చూపిస్తున్నాను. చెప్పాను కదా, మా అబ్బాయి నా కోసం ట్రెడ్మిల్ తీసుకొచ్చాడు. ఈ ట్రెడ్మిల్ నేను యూజ్ చేస్తూ దీని ఉపయోగాలు మీకు ఈరోజు చెప్పాలనుకుంటున్నాను. మనం ఫిట్నెస్ కోసం జిమ్కి వెళ్తుంటాం. అయితే ఇంట్లోనే వాకింగ్ ద్వారా లేదా రన్నింగ్ చేయడం అనేది ట్రెడ్మిల్ సులభంగా సాధ్యమవుతుంది. తెచ్చిన వెంటనే బిగించేస్తున్నారు. ఎప్పుడైనా ఇప్పి బిగించవచ్చు కదా అని నేను కూడా అబ్జర్వ్ చేస్తున్నాను. ట్రెడ్మిల్లో 4-5 రకాలు ఉంటాయి. ఇది ఇంట్లో వాడుకున్నాయి కాబట్టి ఇది మోటరైజ్డ్ ట్రెడ్మిల్ అనమాట. దీన్ని ఎత్తును వేగాన్ని కూడా నియంత్రించుకోవచ్చు. ఇంట్లోనే ట్రెడ్మిల్ నడక ద్వారా ఆరోగ్యాన్ని కాపాడడానికి, ఫిట్నెస్ మెరుగుపరుచుకోవడానికి మంచి మార్గం. రెగ్యులర్గా వాడితే ఆరోగ్యం మెరుగుపడుతుంది. మనకు ఛాతీలో నొప్పి వస్తున్నప్పుడు, ఊపిరి ప్రాబ్లంగా ఉన్నప్పుడు, ఈసీజీలో తేడా ఉన్నప్పుడు ఎందుకైనా మంచిదని హాస్పిటల్కి వెళ్తూ ఉంటాం. అలాంటి హాస్పిటల్కి వెళ్ళే అవసరం కూడా ఈ ట్రెడ్మిల్ మనం ఇంట్లో రోజు చేయడం ద్వారా రాకపోవచ్చు. సర్వీస్ వాళ్ళ అవసరం లేకుండా కూడా మా వాళ్ళే దీన్ని సెట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ మావాడైతే చూడండి వజ్రాసనంలో కూర్చొని ఎలా చేస్తాడు. డైలీ జిమ్ చేస్తాడు కాబట్టి ఈ బాగా పార్ట్స్ అన్నీ కూడా యాక్సెప్ట్ చేస్తాయి అన్నమాట. వజ్రాసనం అనేది చాలా మంచిది. యాక్చువల్గా తిన్న తర్వాత చేసుకునే ఆసనం అనమాట ఇది, నా భాషలో చెప్పాలంటే. ఈ ట్రెడ్మిల్ డైలీ చేయడం వల్ల అయితే బాడీకి స్టామినా ఇంప్రూవ్ అవుతుందండి. బాడీ ఫిట్నెస్ అయితే చాలా బాగా వస్తుంది. స్టార్టింగ్ అయితే నడకతోటే స్టార్ట్ చేయాలి. చాలా నెమ్మదిగా, అంటే 1లో స్టార్ట్ చేసుకుని నెమ్మదిగా కొంచెం కొంచెం స్పీడు పెంచుకుంటూ ఎక్కువ స్పీడులోకి వెళ్ళిన తర్వాత దాదాపు మొత్తం 1 to 12 వరకు ఉంటాయి నెంబర్స్ అయితేనే. 4-5 వరకు చాలా అలర్ట్గా ఉండి మాత్రం వాకింగ్ చేయాలన్నమాట. ఇదిగో బిగించడం అయితే అయిపోయింది. మావాడైతే ట్రైల్ వేస్తున్నాడు. మనం ఆన్ చేసిన దగ్గర నుంచి కూడా టైము చూపిస్తుంది. మనం ఎన్ని మన స్పీడు, అంటే మొత్తం నడక ఎన్ని కిలోమీటర్లు వెళ్ళామనేది కూడా, మనం ఎన్ని పాయింట్లు ఎన్ని కిలోమీటర్లు వెళ్ళామనేది కూడా మనకు చూపిస్తుంది. క్యాలరీస్ అయితే ఎన్ని క్యాలరీస్ బర్న్ చేసుకున్నాం అనేది కూడా చూపిస్తుంటుంది. ఇది సరే, నేను కూడా ఇప్పుడు ట్రైల్ వేద్దాం అనుకుంటున్నాను. ట్రైల్ వేసేసిన తర్వాత పూజ కూడా ఇప్పుడే స్టార్ట్ చేస్తే బాగుంటుందని చెప్పని మొదలెట్టేసాను. ఎందుకంటే ఇది యంత్రం కదా, యంత్రంకి సంబంధించి దేవిని పూజించాలన్నమాట. యంత్రశక్తికి ఆ శక్తి మాత్రం మనం తప్పనిసరిగా పూజించవలసి ఉంటుంది. ఈ మోటార్ వల్ల ఎప్పుడు ఎవరికి కూడా, నాకు కానీ మరెవరికైనా కానీ యూజ్ చేసాను కానీ ఎవరికి ఏ ఆపద కూడా రాకుండా ఇది చక్కగా పని చేయాలని చెప్పని ఒక నమ్మకంతో మనం దైవాన్ని ప్రార్థించుకోవడం మంచిది. యా దేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత, యా దేవీ సర్వభూతేషు జ్ఞాన రూపేణ సంస్థిత, నమస్తస్యే 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 నమో నమః. సరే, పూజ అయితే ఓకే, పూర్తి చేశాను. నేను ట్రెడ్మిల్ ఎక్కేసి నడకైతే స్టార్ట్ చేద్దాం కూడాను. ముందుగా స్ట్రెచెస్ మాత్రం చేయాలండి. స్ట్రెచెస్ చేసి దీర్ఘ శ్వాసలు ప్రాణాయామం కూడా ఒక 2-3 సార్లు చేసుకుంటే చాలా మంచిదనమాట. అప్పుడు స్టార్ట్ చేసుకోవాలి. హ్యాండిల్ అనమాట, రైట్ సైడ్ హ్యాండిల్. ఈ రైట్ సైడ్ హ్యాండిల్స్కి సేఫ్టీ క్లిప్స్ ఉంటాయి కదా, ఇదైతే ఎమర్జెన్సీ క్లిప్ అనమాట. ఈ క్లిప్ని రిమూవ్ చేసేస్తే ఆగిపోతుంది. ఈ సేఫ్టీ క్లిప్స్ మాత్రం జాగ్రత్తగా చేత్తో పట్టుకోవాలి, 2, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా. ఇవన్నీ కూడా ఈ సెట్టింగ్స్ అన్నీ కూడా ఇక్కడ చూపిస్తున్నాను. ఇప్పుడు సెల్ ఫోన్ ఒకవేళ దగ్గర ఉందనుకోండి, ఇది పెట్టుకోవడానికి ఈ బాక్స్ ఉంది కదా ఇక్కడ, ఈ బాక్స్లో ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట. లెఫ్ట్ సైడ్ బాక్స్ ఉంటుంది, రైట్ సైడ్ బాక్స్ ఉంటుంది. ఆ సెల్ ఫోన్, మన దగ్గర ఉన్న సెల్ ఫోన్ అక్కడ పెట్టేసుకోవడం. నాకు జిమ్లో అది అలవాటు అనమాట. నాకు లెఫ్ట్ సైడ్ హ్యాండిల్ అయితే స్టార్ట్ బటన్ ఉంటుంది, స్టాప్ బటన్ కూడా అక్కడే ఉంటుంది. రైట్ సైడ్ అయితే స్పీడ్ ప్లస్ బటన్ ఉంటుందన్నమాట. మనం స్పీడ్ పెంచుకోవడానికి వేలుతోటి, ఇండెక్స్ ఫింగర్ తోటి మనం ప్రెస్ చేసుకుంటుంటే స్పీడ్ పెరుగుతుంటుంది.
ఇప్పుడైతే 1లో నేను స్టార్ట్ చేశాను. 1 నుంచి స్పీడు నడక స్పీడు అలాగా పెంచుకుంటూ వెళ్తున్నాననమాట. మన కంఫర్టబిలిటీని బట్టి మనం వేగాన్ని పెంచుకోవచ్చు. నేనైతే దాదాపు 8, 10 వరకు కూడా నేను స్పీడ్ వెళ్తూ ఉంటాను. ఇప్పుడైతే చాలా స్లోగానే చేస్తున్నాను. 6 దాటి 8 కూడా చేశాను. అదిగో చూడండి 8 అయితే వచ్చింది. మళ్ళీ తగ్గించేసుకోవడం మంచిది. తగ్గించేస్తున్నాను ఇప్పుడు ఇంకా. 10 దాటామంటే మాత్రం ఇంకా రన్నింగ్ అనమాట అది. రన్నింగ్ అయితే ఇప్పుడు నేను చేయను. మా నిత్య చేస్తానంటుంది లాస్ట్‌ని. ఇప్పుడు ఈ హ్యాండ్స్‌కి సమాంతరంగానే లెగ్స్ మాత్రం ఉండాలండి. ఏమాత్రం అది బ్యాక్‌కెళ్ళిపోతున్నది వెనక్కి నెట్టేస్తదనమాట. చాలా ఎలర్ట్‌గా మాత్రం అయితే ఉండాలి. ఎందుకంటే ముందు చూపే తప్ప సైడ్ చూపులు ఉండకూడదు. పక్క చూపులు చూసి మనం ఏమాత్రం అలర్ట్‌గా లేకపోయినా మనకు అది వేరే ఏమైనా జరగొచ్చు కూడాని. కంటిన్యూగా కనుక 45 మినిట్స్ చేసిన తర్వాత అయితే కొంచెం కూల్ అవ్వడం మంచిది. మనకి బాడీ కూల్ అవుతుంది. ఆ మోటార్‌కి కూడా కూల్ అవుతుందనమాట. ఓ పావుగంట గ్యాప్ ఇవ్వడం అయితే మంచిది. మనకు ఛాతీలో నొప్పి వస్తున్నప్పుడు, ఊపిరి ప్రాబ్లమ్‌గా ఉన్నప్పుడు, ఈసీజీలో తేడాలు ఉన్నప్పుడు ఎందుకైనా మంచిదని హాస్పిటల్‌కి వెళ్ళి కార్డియాలజిస్ట్‌ని కన్సల్ట్ చేస్తాం. చూసి అక్కడ డాక్టర్ ఏం చేస్తారు, మొదటగా గుండె సంబంధించిన టెస్టులు రాస్తారు. ఈసీజీ, కార్డియో వాస్కులర్ డిసీజ్, యాంజైనా, ఆర్టిథ్మియా, కరోనరీ, ఆర్డినరీ డిసీజ్, క్యాడ్, స్టాండర్డ్, ట్రెడ్మిల్ టెస్టు, న్యూక్లియర్ టెస్టు, రేడియో యాక్టివ్ డై ఉపయోగించి చేస్తుంటారు. ఈ ట్రెడ్మిల్ ద్వారా అతి ముఖ్యమైనటువంటి టెస్ట్ అయితే స్ట్రెస్ ఎకోకార్డియోగ్రామ్ తీస్తారు. ఇలాంటి టెస్టులన్నిటికీ కూడా మనం రెగ్యులర్గా చేసుకోవడం వల్ల దూరంగా ఉండొచ్చు అనమాట. ముందు నుంచే ట్రెడ్మిల్ చేస్తుంటే ఎక్సర్సైజ్ చేసే సమయంలో గుండె స్పందన, బీపీ కూడా టెస్టుల ద్వారా మనకు తెలుస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా గుండెకి సంబంధించిన వ్యాధుల నిమిత్తం అయితే ఈ ట్రెడ్మిల్ వల్ల యూజ్ చాలా ఉంటుందండి. రక్త ప్రసరణ కూడా చాలా సక్రమంగా జరుగుతుంది. వెయిట్ లాస్ కూడా ఇది కొంతలో కొంత ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఎనర్జీ కూడా వస్తుంది. ఎనర్జీ బాగా పెరుగుతుంది. కండరాలు బలంగా తయారవుతాయి. శరీరానికి ఒక బాగా స్ట్రెంగ్త్ వచ్చి అంటే ఎక్కువ కాలం మనం జీవించడానికి ఒక ఆస్కారం ఉంటుందన్నమాట. వ్యాయామం చేయడం వల్ల సరైన శరీర ఆకృతి వస్తుంది. ఫిట్‌గా కనిపిస్తాం. ఇవన్నీ ఉన్నప్పుడు మనకి కావాల్సినటువంటి ఆత్మవిశ్వాసం పెరుగుతుందనమాట. ఎందుకంటే స్ట్రెస్, డిప్రెషన్ ఈ తగ్గడానికి ఇది చాలా దోహదపడుతుంది. దానివల్ల ఒక మానసిక ఉల్లాసం కూడా పెరుగుతుంది. దానివల్ల అంటే అంత ఆరోగ్య లాభాలు ఉంటాయన్నమాట. అంటే మనకి ఇంత డబ్బులిచ్చి ఖర్చు పెట్టుకొని తెచ్చుకున్నాం కదా! రెగ్యులర్‌గా చెయ్యాలి, చెయ్యకపోతే ఎలాగా అని చెప్పేసని కంపల్సరీ అయితే మనం ఇంకా చేస్తూ ఉంటాం అనమాట. ఇలాంటి ఎక్విప్‌మెంట్ ఇంట్లో పెట్టుకోవడం ద్వారా. హార్మోన్స్ సమతుల్యం కూడా చాలా బాగుంటుంది. ప్రత్యేకంగా మెటబాలిజం మరియు ఇమ్యూనిటీ కూడా మెరుగుపడతాయి. ఇన్ని లాభాలు మనం డైలీ ఇది ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఉంటుందన్నమాట. ఈ వ్యాయామం ద్వారా అయితే శరీరంలో ఎండోర్ఫిన్స్ అనే హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి మరియు ఒత్తిడిని తగ్గిస్తాయి అన్నమాట. నేనైతే హడావుడిలో షూ వేసుకోలేదు. చెప్పులతోటి చేయడం జరుగుతుంది. చెప్పులతో రన్నింగ్ చేయలేదు కాబట్టి ఇప్పుడు ఇది రన్నింగ్ అనమాట. మా అనిత రన్నింగ్ చేస్తుంది. చూడండి చాలా చాలా వేగంగా చేస్తుంది. దాదాపు 10 దాటి 10, 12 మీద కూడా తను అయితే రన్నింగ్ చేస్తుంది. తను కూడా జిమ్‌కి వెళ్తుంది అనుకుంటా సింగపూర్‌లోని. బాగా చేస్తుంది. నేనైతే డైలీ 100 క్యాలరీస్ దీని ద్వారా బర్న్ అవ్వాలని చెప్పేసని నేను అనుకుంటున్నాను. ఆ విధంగా ఇప్పుడైతే నేను దాదాపు 50, 60, 70 క్యాలరీస్ నేను బర్న్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఇటుపైనైతే 100 క్యాలరీస్ బర్న్ అయ్యేలాగా నేను చేస్తాను. పేరెంట్స్‌కి ఏ టైంలో ఏది అవసరమో పిల్లలు గుర్తించేస్తే హెల్త్ ప్రాబ్లమ్స్‌ని దూరం పెట్టొచ్చు. నా కోసం ఇది ఇచ్చిన మా సన్స్‌కు కాంగ్రాట్స్ చెప్పుకుంటూ ఈ వీడియో పూర్తి చూసుకున్న మీ అందరికీ కూడా కాంగ్రాట్స్ తెలుసుకుంటూ నా ఛానల్‌ని ఐఎన్ఆర్ మిత్ర లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.